నిన్నగాక మొన్న నేను ఒక పాయింట్ గుర్తు చేశాను. ఈనాడే ఫ్రంట్ పేజీ పెట్టింది. ఇంకా 25,000 మంది నమోదు చేయించుకోవాలి. అక్రమ లేఅవుట్‌లని క్రమబద్ధీకరించడం అనే దానికి అవకాశం అయిపోతుంది 2, 3 రోజుల్లోనే టైము. ఇంకా తర్వాత కుదరదు. మీకు పెనాల్టీలు పడతాయని. అంటే అక్రమంగా లేఅవుట్ వేస్తే వేసిన వాడి మీద కేసులు పెట్టట్లేదు. లేఅవుట్ క్రమబద్ధీకరించుకోండి అంది. అదే జగన్ టైంలో ఆ పని చేస్తే అప్పుడు తెలుగుదేశం టైంలో లేఅవుట్‌లని, జగన్ టైంలో ఇట్లాని క్రమబద్ధీకరణ చేస్తే వాళ్ళ నుంచి డబ్బులు తినడానికి క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ తప్పు చేసినోడిని శిక్షించరా అన్నారు. సీన్ మారింది. మళ్ళీ ఇట్లాకొచ్చేటప్పటికి ఇట్లయింది. ఇప్పుడు అక్రమాల లేఅవుట్లు క్రమబద్ధీకరణకి నోట్లు గత వైసీపీ హయాంలో లేఅవుట్లు అక్రమంగా వేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి అధికారులు సిద్ధపడుతున్నారు. ఇదే ఈనాడు మొన్నేమో రెగ్యులరైజ్ చేయించుకోండి అయ్యా, ఇబ్బంది పడతారు లేకపోతే అంది. ఇప్పుడేమో లేఅవుట్ రెగ్యులరైజ్ చేస్తే అధికారులు డబ్బులు తింటున్నారు, అది వైసీపీ వాళ్ళు తప్పుడుగా లేఅవుట్లు వేశారని చెప్తుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు సొసైటీకి? ఏం దరిద్రం పుట్టింది ఈ పత్రికలకి, నీచ పత్రికలకి?